డైట్స్ లైఫ్ స్టైల్స్ ఫాలో అయినా కొందరికి ఎలాంటి రిజల్ట్స్ రావు, ఎలాంటి మార్పు కూడా చూడరు. ఎందుకంటే వాటిని పనిష్మెంట్ లాగా చేయడం వల్లే. పనిష్మెంట్ లాగా అంటే అయ్యో నేను ఇది తినకూడదు, అది తినకూడదు, ఇదంతా టార్చర్ లాగా ఉంది, అసలు ఎంత కష్టంగా ఉందో ఫాలో అవ్వటము అనుకుంటూ ఫాలో అవుతాము. దీనివల్ల అవి పనిచేయవు. సో ఎప్పుడైతే మనం వీటిని పనిష్మెంట్ లాగా చేస్తామో అప్పుడు మన బ్రెయిన్కి స్ట్రెస్ సిగ్నల్ అనేది వెళ్తుంది. స్ట్రెస్ సిగ్నల్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. అండ్ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు మన శరీరము అది డేంజర్ సిచ్యువేషన్ అని ఐడెంటిఫై చేసి ఫ్యాట్ని ఇంకా స్టోర్ చేస్తుంది. దీనివల్లే మనకు ఎలాంటి మార్పులు కూడా కనిపించవు. కాబట్టి పనిష్మెంట్ లాగా చేయడము, ఎక్స్ట్రీమ్ డైట్స్, ఎక్స్ట్రీమ్ రూల్స్ పెట్టేసుకోవటము, ఓవర్ ఎక్సర్సైజ్ చేయడము ఇలాంటివన్నీ వద్దు. ఇవన్నీ కూడా షార్ట్ రన్లోనే వర్కౌట్ అవుతాయి. కానీ లాంగ్ రన్లో మన శరీరము ఎగ్జాస్ట్ అయిపోయి మూడ్ స్వింగ్స్ రావటము, టైర్డ్నెస్ రావటము, ఒక్కొక్కసారి ఆ డైట్ని లైఫ్ స్టైల్ని బ్రేక్ చేయడం లాంటివి జరుగుతాయి. మరి వీటికి సొల్యూషన్ ఏంటి? డైట్ని లైఫ్ స్టైల్ని పనిష్మెంట్ లాగా కాదు, వాటిని కేర్ లాగా ట్రీట్ చేయండి. అంటే ఇది తినకూడదు, అది తినకూడదు అనే బదులు ఇది తింటే నా శరీరానికి హెల్ప్ చేస్తుంది, నాకు హీలింగ్ జరుగుతుంది అనే గ్రాటిట్యూడ్ భావంతో తినండి. అప్పుడు అవి పనిచేసే విధానమే వేరేలాగా ఉంటుంది. ఇంకా రెండవది, ఎక్స్ట్రీమ్ డైట్స్ రూల్స్ వద్దు, సస్టైనబుల్ డైట్స్ కావాలి. అండ్ దేన్ని అవాయిడ్ చేయొద్దు. వాటిని హెల్దీ వర్షన్లో వేరే ఐటమ్స్తో రీప్లేస్ చేయండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ తినాలనిపిస్తుంది, వాటిని ఇంట్లో ఉన్న మఖానాతో రీప్లేస్ చేయండి. సో ఇలాంటి మరిన్ని న్యాచురల్ టిప్స్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఎవరైతే డైట్స్ చేస్తూ రిజల్ట్స్ రాకుండా ఉంటాయో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.